వెల్కమ్ టు ది పిఆర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మనం డైలీ ఏపీడిఎస్సి సంబంధించి మరియు ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎగ్జిట్లో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఉన్నాయి. వీటితో పాటు మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. కంపల్సరీ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా రాస్తున్నట్టయితే డిఎస్సి ఎగ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వాటితో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంకా గ్రూప్స్ ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి వేటికైనా కరెంట్ అఫైర్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్. వీటితో పాటు సివిల్స్ మరియు గ్రూప్స్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరికైనా కానీ వీటి ద్వారా చాలా ఇంపార్టెంట్. ఇందులో డెప్త్గా కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అండ్ ఈజీగా కూడా అడగడం జరుగుతుంది. ప్రజెంట్ మనము డిఎస్సికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ నెంబర్ 1. ఇట్లా ఆ విధంగా మనము డైలీ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ చాలా వరకు మనం చేసుకుంటూ పోదాం. 1 అవర్కు ఒక క్లాస్ ఓపెన్ కూడా చేసుకునే దానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఒక దానికి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్, ఇప్పుడు భారత్ ఆపరేషన్ చేసినటువంటి సింధూర్, మనకు ఆపరేషన్ సింధూర్ మనకు తెలుసు, ఈ మధ్య రీసెంట్గా జరిగినది. దీనికి ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతాం. మరి బ్రహ్మ, ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ దేవశక్తి, ఆపరేషన్ ఇంద్రావతి గురించి తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతాం. ఆపరేషన్ వాడి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చాడు అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే వీటిని జతపరచాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ దానికి ఆపరేషన్ సింధూర్ అంటే ఇక్కడ వచ్చినటువంటి 1, 2, 3, 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ మనం ఈజీగా చెప్పగలుగుతాం. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్లే మనకి ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్. సో మిగతావి తెలియకపోయినా ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ 1, 2, 3, 4లో A4, A1, A4, A3 అట్లా విధంగా ఇచ్చినాడు. సపోజ్ మనకి ఇక్కడ దీని ఒక్కటి, ఈ 4 మనకు ఒక్కటి తెలిసినా కానీ, 4 ఒక్కటి తెలిసినా కానీ మిగతా వాటి కూడా ఆన్సర్ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి 4th స్టేట్మెంట్కి ఈక్వల్. సో ఇది కరెక్ట్ అవుతుంది అండ్ ఇది రాంగ్ అవుతుంది. ఏ అనేది 1 అని ఇచ్చినాడు. మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత ఆపరేషన్ కాదు. సో ఇక్కడ 3rd వన్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 4th వన్ ఏ వచ్చేసి 3, హైతీ నుండి భారతీయులను తరలించడానికి భారత ఆపరేషన్ కాదు. సో మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవి బి నుంచి డిసైడ్ అయిపోతాయి. బి అనేది ఇక్కడ 1 ఉంది, బి అనేది ఇక్కడ 3 ఉంది. సపోజ్ బి అనే దాన్ని మనకు తెలిసినట్టయితే, లేదంటే సి, డి ఈ మూడిట్లో ఒక్కటే తెలిసిన కరెంట్ ఆన్సర్ గుర్తించగలుగుతాం. మనకు అన్నీ తెలియాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ఒక్కటి తెలియడం ద్వారా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకొక ఆప్షన్ తెలిస్తే ఈజీ. సో నెక్స్ట్ బ్రహ్మ, ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ బ్రహ్మ గురించి తెలిసినట్టయితే మయన్మార్ భూకంప బాధితులకు, బాగా గుర్తుపెట్టుకోండి, మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ బ్రహ్మ. సో ఆపరేషన్ బ్రహ్మ B1. సో B1 ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ B3 ఉంది ఇక్కడ రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు ఆప్షన్ 1 అనేది క్లియర్ కట్గా కరెక్ట్ అయిపోయింది. మిగతా వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆపరేషన్ బ్రహ్మ వచ్చేసి దేనికోసం అంటే మయన్మార్ భూకంప బాధితులకి సహాయం చేయడానికి భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ దేవిశక్తి వచ్చేసి ఆపరేషన్ దేవిశక్తి ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత ఆపరేషన్. ఆపరేషన్ దేవిశక్తి ఎందుకు ఇచ్చాడంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి చేపట్టినటువంటి భారత ఆపరేషన్. అండ్ ఆపరేషన్ ఇంద్రావతి హైతీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 3 అండ్ 3. ఇంద్రావతి, ఆపరేషన్ ఇంద్రావతి దేనికోసం అంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైతీ నుండి భారతీయులను తరలించడానికి భారత ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ వచ్చేసి, ఎందుకంటే ఇది ఇండివిజువల్గా మీకు సింగిల్ బిట్ అడిగినా ఇందులో 4 బిట్లు ఉన్నాయన్నమాట. సో 4 క్వశ్చన్లు ఉన్నాయి. జతపరచము ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు.
ఆపరేషన్ సింధూర్, బ్రహ్మ, దేవిశక్తి అండ్ ఇంద్రావతి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది మనము డిఎస్సిలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇట్లాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఎక్స్పెక్టెడ్ గ్యారంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఏ ఎగ్జామ్స్ కోసమైనా అండి, కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ ఆల్ ఇప్పుడు డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎడ్జిటి వాళ్ళకైతే కనుక 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ప్లస్ వాళ్ళ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ ఏదైనా అందులోనే వాటిలోనే వచ్చే అవకాశం అయితే మెజారిటీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ లైఫ్ చేంజింగ్ గేమ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.